ఇప్పుడు కొంతమంది ఐవీఎఫ్ చేసుకుంటున్నారు. ఐవీఎఫ్‌లో గూడా వాళ్ళకి అబార్షన్స్ అయితుంటాయి. ఐవీఎఫ్‌లో బేబీ అంతా బానే తయారైతుంటది. బేబీ చూడడానికి క్వాలిటీ బానే ఉంటది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది. తర్వాత హార్ట్ బీట్ పోతదనమాట సడెన్‌గా. సో, వాళ్ళకి పాజిటివ్ వచ్చిందన్న సంతోషం లోపలే ఇట్లా అవ్వే అవకాశం ఉంటది. అలా ఉన్న వాళ్ళకి మనమేమన్నా నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటదా? సో పీజీటీ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉంది. ఇది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్. సపోజ్ ఇన్ కేస్ ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనము ఆ బయాప్సిస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఏవైతే ఎంబ్రియోస్కి. సో ఆ ట్రోఫోఎక్టోడర్మ్ అనేది అవుటర్ లైనింగ్ ఒకటి ఉంటుంది. సో ఆ ఎంబ్రియోకి మనం బయాప్సీ చేయగలిగితే దాంట్లో ఎన్ని మొజాయిక్ ఉన్నాయి, ఎన్ని యూప్లాయిడ్ ఉన్నాయి, ఎన్ని అన్యూప్లాయిడ్ ఉన్నాయి, దాని యొక్క రేషియో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వీల్ నో ఎగ్జాక్ట్ కాజ్ మనకు ఆ ఎంబ్రియో సర్వైవ్ అవుతుందా, సస్టైన్ అవుతుందా, మిస్క్యారేజ్ అవాయిడ్ అవుతుందా, ఇవన్నీ మనకు తెలుస్తుంది. అంటే తయారైన బేబీలో నుంచి ట్రోఫోఎక్టోడర్మ్ అనేది కొంచెం జెనెటిక్ తీసి దాన్ని మనం బయాప్సీ పంపిస్తే బేబీ ఫార్మేషన్లోనే ప్రాబ్లం ఉండడం వల్ల ఉందా లేదా అని తెలిసి వాటిల్లో మంచి బేబీ ట్రాన్స్ఫర్ చేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది.